అవును అవును యాక్చువల్గా ఇది 5 acres 6 acres వాళ్ళు దీన్ని తీసుకోరు. జనరల్గా ఏమవుతుందంటే చిన్న చిన్న క్రాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వీస్ తీసుకుంటారు. ఇప్పుడు లేదు ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటారు, నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, వేరే ఊరికి వెళ్ళొద్దు మా ఊర్లోనే స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు యూత్ అంతా అలానే ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇది యూస్ఫుల్. ఎలా ఇప్పుడు ఈ డ్రోన్ తీసుకుంటాం, ఒక 5 lakhs పడుతుంది, మనం బ్యాంక్లోనే తీస్తాము అంతా ఓకే. ఇదే డ్రోన్ 5 acres స్ప్రే చేసుకోవచ్చు ఒక బ్యాటరీ సెట్తో. అలా 500 rupees తీసుకుంటాం ఎకర్కి. ఇప్పుడు నార్మల్గా కూలీలు ఎంత తీసుకుంటారు, 700 to 800 తీసుకుంటారు. 500 తీసుకోండి మీరు, ఎక్కువ కూడా వద్దు. అలా రోజుకి 25 ఎకరాలు, నెలకి 25 రోజులు 500 రూపాయలతో తీసుకోండి. మీకు అలా నెల చేస్తే 2,50,000 వస్తుంది. మీరు 1.5 lakh బ్యాంక్ లోన్స్ ఎక్సెట్రా థింగ్స్కి వెళ్ళిపోయినా 1 lakh ప్రాఫిట్. అలాంటప్పుడు ఏమవుద్ది, ఒక 6 monthsలో ఒక్క సీజన్లో మనం తీసేసుకోవచ్చు. రోజు 25 acres వస్తాయని చెప్పలేము, కొన్ని రోజులు తక్కువ రావచ్చు, కొన్ని రోజులు ఎక్కువ కూడా రావచ్చు. బేస్డ్ ఆన్ ద అంటే పర్సన్ ఎవరైతే ఎంతూజియాస్టిక్గా వర్క్ చేసుకొని నేను ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నా అన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. 5-6 acres ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి మనం ఇంత 400-500 acres తీసుకుని ఉంటాయి. 5 lakhs పడుతుంది. ఇప్పిస్తాం, FPOs కూడా ఉంటుంది, ఇప్పిస్తాం. 30,000 mAh బ్యాటరీ సెట్ ఇస్తున్నాం సార్. 30 నిమిషాల వరకు ఛార్జింగ్ వస్తుంది. మీరు 5 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఎకరానికి అంటే ఏమంటున్నారు, రెంట్ స్ప్రే చేయడానికి 400 సార్, 400 రూపాయలు. ఇది మనకు 60 meters పైన వరకు వెళ్తుంది. మీరు ఎక్కడ సార్, ఎక్కడ నుండి? గుంటూరు. మనకు గుంటూరు పక్కనే తాడేపల్లి అని ఒకటి ఉంది సార్ విలేజ్, అక్కడ మన డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ అన్నది ఉంది. మీకు సరౌండింగ్లో మీకు సర్వీస్ కావాలి, స్ప్రేయింగ్ సర్వీస్ అంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు వాళ్ళు వచ్చి స్ప్రే చేసుకొని కూడా వెళ్తారు. ఎప్పుడైనా వస్తారు సార్. మీకు ట్రైనింగ్, మీరు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ నేర్చుకోవాలంటే మనకు 7 నుంచి 10 రోజులు ఉంటుంది సార్. మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ మనమే ప్రొవైడ్ చేస్తాము. థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్ అండ్ డ్రోన్లో ఏమైనా చిన్న రిపేర్స్ ఎలా రిపేర్ చేసుకోవాలనేవి వాళ్ళు నేర్పించేస్తారు. ఓన్లీ మీకు ట్రైనింగ్ ఒకటే కావాలంటే 40,000 అలా పడుతుందండి. లేదు డ్రోన్తో పాటు తీసుకుంటామంటే ఒక ప్యాకేజ్ ఉంటుంది సార్, ఆ ప్యాకేజ్లో మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. మనకు 5 lakhs పడుతుంది. ఇది మీడియం కేటగిరీ 5 lakhs పడుతుందండి. స్మాల్ కేటగిరీ డ్రోన్ మనకు 4 lakhs పడుతుంది. మీడియం కేటగిరీలో 30,000 యూజ్ చేసుకోవచ్చు. 10 acres యూజ్ చేయాలంటే మీకు అంటే కాస్ట్ మీకు ఎక్కువ అవుతుంది కదా. మీరు లేదు నేను ఎంటర్ప్రీనర్గా వేరే వాళ్ళకు కూడా స్ప్రే చేసి నేను అమౌంట్ తీసుకుంటాను ఎకరానికి ఇంత అన్నట్టయితే మీకు చాలా యూస్ఫుల్. కమర్షియల్లో బెటర్. ఓన్ ప్రాపర్టీ కింద కంటే మీరు స్మాల్ కేటగిరీ తీసుకోవచ్చు సార్, ఉంటే బెటర్. స్మాల్ కేటగిరీ 3 acresకి వస్తుంది సార్. అది మీరు నార్మల్గా తీసుకుంటే సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం సార్. ఒకసారి డాటా తీయాలి సార్. కస్టమర్స్ అయితే ఉన్నారు, ఇంకా మా పైలట్స్ కూడా ఉన్నారు, స్ప్రేయింగ్ సర్వీస్ ఇస్తున్నారు, ట్రైనింగ్ కూడా ఇస్తాం సార్. మనకు ఏంటి సార్, ఓకే ఒక పర్సన్ జాయిన్ అయితే ఎంత ఉంటుంది అంటారా, మనకు 18,000 20,000 ఉంటుంది స్టార్టింగ్లో. వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ఫర్దర్ 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. 15 లీటర్ ఏమవుతుందంటే సార్ మీకు ట్యాంక్ బరువు పెరుగుతుంది. బరువు పెరిగినప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ ప్రెషర్ పెరుగుతుంది. క్రాప్ మీద ప్రెషర్ పెరిగినప్పుడు కొన్ని క్రాప్స్లో ఫ్లవర్ డ్రాప్ జరుగుతుంది, సో క్రాప్ డ్యామేజ్ అవుతుంది. ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ ఎంతైతే మనకు మెజర్మెంట్స్ తీసుకోమన్నారో దాన్ని బట్టి డ్రాప్లెట్ సైజ్ అంటున్నారా, అది టెక్నికల్ పర్సన్ వాళ్ళైతే మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇది మీడియం కేటగిరీ డ్రోన్ సార్.
మన దగ్గర స్మాల్ కేటగిరీ, మీడియం కేటగిరీ అని 2 ఉన్నాయి. ఈ మీడియం కేటగిరీ డ్రోన్లో మనం 30,000 మెగాంపియర్ బ్యాటరీ సెట్స్ యూస్ చేస్తున్నాం. 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ కెమెరా ఉంది సార్. సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్లో ఆబ్స్టికల్ సెన్సార్, టెరైన్ సెన్సార్ అని 2 ఉన్నాయి. ఆబ్స్టికల్ సెన్సార్ అంటే ఇప్పుడు పొలాల్లో చెట్లు ఉంటాయి, మధ్యలో బావి ఉంటుంది, కరెంటు తీగలు ఉంటాయి. బావి మీద మనం మందు పడద్దు, వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం మ్యాపింగ్ ఇచ్చేసి పెట్టేసామనుకోండి, ఆటోమేటిక్గా స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది, వాటికి వెళ్ళి డాష్ గుద్దుకోకుండా అలా. టెరైన్ సెన్సార్ అంటే సమపాలంగా ఉండదు, భూమి హెచ్చు తగ్గులు ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ తన హైట్ని బ్యాలెన్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది. దీనిలో 30,000 మెగాంపియర్ బ్యాటరీ సెట్స్ ఇస్తున్నాం కాబట్టి 32 నిమిషాలు ఛార్జింగ్ వస్తుంది సార్. ఇండియాలో మనదే ఫస్ట్ కంపెనీ. 32 మినిట్స్ ఫ్లైట్ టైం ఉన్నది. 5 acres వరకు స్ప్రే చేసుకోవచ్చు ఒకసారికి. ఏంటి సార్? చూపిస్తుంది సాఫ్ట్వేర్ ఉంటుంది మీకు, దాంట్లో చూపిస్తుంది. చేసుకోవచ్చు సార్. ఇది మీడియం కేటగిరీ 5 lakhs పడుతుంది సార్. స్మాల్ కేటగిరీ డ్రోన్ కూడా ఉంది, అది మనకు 4 lakhs పడుతుంది. యాక్చువల్గా 11 లీటర్స్ సార్, 11 to 12 లీటర్స్ ఉంటుంది. కానీ 10 లీటర్స్ పేలోడ్ వేసుకొని యూస్ చేయండి అని మేము రికమెండ్ చేస్తాం, సరిపోతుంది. దీంట్లో ఈ మీడియం కేటగిరీ డ్రోన్లో సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ ఇస్తున్నాం సార్. అంటే నార్మల్గా ఇలాంటివి ఉంటాయి వేరే డ్రోన్స్కి, ఇలాంటివి ఏమవుతుందంటే ఇలానే పడతాయి. ఇది అంబ్రెల్లా లాగా పడుతుంది సార్. అలాంటప్పుడు క్రాప్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు సిట్రస్లో వాడుకోవచ్చు, కాటన్లో, చిల్లీలో మంచిగా యూజ్ అవుతుంది. ఇలా రాదు సార్, ఇది ఇంతే ఉంటుంది నాజిల్స్. మోటార్ సైజ్ పెరుగుతుంది సార్. మోటార్ సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ట్యాంక్ కెపాసిటీ పెంచుకోవచ్చు దాంట్లో. కాకపోతే మోటార్ సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఫ్రేమ్ సైజ్ పెంచాల్సి వస్తుంది, మనం ప్రొపెల్లర్స్ పెంచాలి. అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది. ఆర్పిఎం ఎక్కువ ఉన్నప్పుడు డ్రోన్ ఫాస్ట్గా తిరుగుతాయి. ఫ్యాన్స్ తిరిగినప్పుడు క్రాప్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అప్పుడు ఇప్పుడు చిల్లీలో కానీ వేరే క్రాప్స్లో ఫ్లవర్ డ్రాప్ అనేది జరుగుతుంది, క్రాప్ డ్యామేజ్ ఉంటుంది. సో మనం గవర్నమెంట్ ఏదైతే మనకి ఇంత మెజర్మెంట్స్తో చేయండి అనే సర్టిఫికేషన్ ఉందో దాన్ని బట్టి మనం ప్రిపేర్ ఇస్తాం. మీకు ఇస్తాం. మీకు ఉంది. మీకు యుఐఎన్ నెంబర్ అని ఉంటుంది, యూనిక్ నెంబర్, అది మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ X8కి దేనికి గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఇంకా లేదు సార్. X6కే ఉన్నాయి. మీకు బయట X8 ఇస్తామంటున్నారు కానీ అవి గ్రేడ్ డ్రోన్స్, నాన్ సర్టిఫైడ్ డ్రోన్స్. సెంట్రల్ గవర్నమెంట్ నమోదిది డ్రోన్స్ ఎక్సెట్రా థింగ్స్ మీద ఇస్తాను సార్. మెసేజ్ కానీ చేయండి సార్, మీకు కొటేషన్ ఇస్తాను.